జై శ్రీ మాతాజీ. స్వర్గంలో చాలా గొప్ప ఉత్సవం జరుగుతోంది. దేవతలందరూ సంగీతం వాయిద్యాలు వాయిస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. శ్రీ ఆదిశక్తి తన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని నవ్వుతూ ఆనందంతో ఆ ఉత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. శ్రీ గణేశుడు కూడా తన తల్లి పాదాల దగ్గర ఉండి ఉత్సుకతతో నిండిన ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నాడు. తన వాహనమైన చిన్న ఎలుక కూడా ఆయన చిట్టి పాదాల వద్దనే నాట్యం చేస్తోంది. ఆ జగదంబ మానవాళిని రక్షించటానికి భూమి మీద అవతరించటానికి అంగీకరించినందుకు స్వర్గలోకమంతా సంతోషిస్తోంది. భారతావనిలో మారుమూల ఉన్న చింద్వాడ అనే ఒక గ్రామంలో దయ ఉదార స్వభావం కలిగిన ఒక నిండు గర్భిణి అయిన మహిళ ఉన్నది. ఒక రాత్రి ఆమెకు కలలో ఒక పెద్ద శక్తివంతమైన పులి కనిపించింది. మెలకువ వచ్చాక తనకు ఒక విశేషమైన బిడ్డ పుట్టబోతోందని ఆమె భావించింది. త్వరలోనే వసంత ఋతువు యొక్క మొదటి రోజున ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషించారు. ఆ చిన్ని పాపకు నిర్మల అని నామకరణం చేశారు. నిర్మల అంటే శుద్ధమైనది అని అర్థం. ఆ పాప అప్పుడే కురిసిన మంచు వలె మంచు కొండల నుండి జాలువారే నీటిలాగా స్వచ్ఛంగా ఉంది. ఆ చిన్ని నిర్మల యొక్క కన్నులు నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ పాప నవ్వు ఎంతటి కఠిన హృదయమునైనా కరిగించగలదు. కొన్ని నెలల తరువాత నిర్మల పాప యొక్క తల్లి షాపింగ్ నుంచి ఇంటికి వెళ్తూ గుర్రపు జట్కా బండిలో ఎక్కటానికి ముందుగా నిర్మలను బండిలో ఉంచింది. తాను ఎక్కేలోపే నిర్మలతో సహా గుర్రం వేగంగా పరుగు తీసింది. ఎవ్వరూ దానిని పట్టుకోలేనంత వేగంగా దౌడు తీసింది. ఆ గుర్రం గుంటలో పడిపోతుందేమోనని జనాలందరూ చాలా భయపడ్డారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గుర్రం వేరే దారిలోకి మళ్ళింది. తరువాత నెమ్మదిగా నిర్మల పాప యొక్క ఇంటి ముందుకొచ్చి ఆగింది. బండిలో క్షేమంగా నిర్భయంగా ఉన్న పాప వైపు తిరిగి చూసింది ఆ గుర్రం. నిర్మలకు 11 మంది తోబుట్టువులున్నారు. తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైనా తను బాబా మామా అని ముద్దుగా పిలుచుకునే తన తమ్ముడి గురించి నిర్మల చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా అతను ఆమెను అనుసరించేవాడు. ప్రతి ఉదయం వారు ఒక గుడికి వెళ్ళేవారు మరియు నిర్మల అక్కడ కూర్చుని ధ్యానం చెయ్యటం చూసేవాడతను. తన అక్క ఆ గుడిలోని దేవతా విగ్రహంలాగానే ఉందని అతను గమనించాడు. నిర్మల తన కాలి వేళ్ల మధ్య భూమిని అనుభూతి చెందటానికి ప్రతి చోట చెప్పులు లేకుండా నడిచేది. అప్పుడప్పుడు తను ప్రేమించిన జంతువులను ఇంటికి తెచ్చి తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచేది. కానీ జంతువుల కంటే కూడా నిర్మల ప్రజలను ఎక్కువగా ప్రేమించేది. ఆమెకు ఒక అపూర్వమైన వరం ఉంది. అది ఆమె అంతరంగంలో ప్రకాశించే అందమైన కాంతిలాగా మెరిసేది. ఆ వెలుగును ఆమె ఇతరులకు ఇవ్వగలదు. తద్వారా ఆ వెలుగు వారిలో కూడా ప్రకాశిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆనందంగా మరియు శాంతిగా ఉండటానికి ప్రపంచం మొత్తానికి వెలుగును ఇవ్వాలనేది నిర్మల యొక్క ప్రియమైన కోరిక. నిర్మల పెద్దయ్యాక సర్ సిపి శ్రీవాత్సవ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తరువాత ఆమె కల్పన మరియు సాధన అనే 2 అందమైన కుమార్తెలకు జన్మనిచ్చింది. ఆమె భార్యగా మరియు తల్లిగా ఉండటాన్ని ఆస్వాదించింది. కానీ ఈ సమయంలో నిర్మల ప్రపంచంలోని ప్రజలందరితోనూ తన వెలుగును పంచుకోగల రోజు కోసం వేచి ఉంది. చివరకు ఆ రోజు రానే వచ్చింది. నిర్మల సముద్రం పక్కన ఒక చెట్టు క్రింద ధ్యానం చేస్తోంది. ప్రపంచంలోని ప్రజలందరూ ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉండాలనే తీవ్రమైన కోరిక ఆమెలో పెరిగింది.
ఇకపై ప్రజలు విచారంగా ఉండటం, పోట్లాడుకోవటం ఆమెకు ఇష్టం లేదు. అకస్మాత్తుగా ఆమె లోపల ఉన్న వెలుగు పెద్దదిగా, ఇంకా పెద్దదిగా పెరగటం ప్రారంభించింది. ఆమె తల పైభాగంలో ఉన్న వెలుగు పొంగి పొరలింది. నిర్మల ఒక సరికొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆమె తన వెలుగును కోరుకునే ప్రతి ఒక్కరికి ఆ వెలుగును ఇవ్వగలదు. ఆమె ఇతర వ్యక్తులలోని చిన్న కొవ్వొత్తులను వెలిగించగల ఒక పెద్ద కొవ్వొత్తిలాగా ఉండేది. ధ్యానం ఎలా చెయ్యాలో నేర్పించటం ద్వారా వారిలోని వెలుగును ప్రకాశవంతంగా ఉంచటానికి ఆమె వారికి సహాయం చేసేది. ప్రజలు ఆమెను శ్రీమాతాజీ నిర్మలాదేవి అని లేదా శ్రీమాతాజీ అని గాని పిలవటం ప్రారంభించారు. మాతాజీ అంటే తల్లి. శ్రీమాతాజీ ప్రజలందరినీ తన పిల్లలలాగా చూసుకుంటుంటారు. వారు ఎక్కడి నుండి వచ్చారు లేదా ఎలా కనిపిస్తారు అనేది ముఖ్యం కాదు. మొదట్లో చాలా కొద్ది మంది మాత్రమే ఆమె వద్దకు వచ్చారు. శ్రీమాతాజీ వారి లోపల జ్యోతులను వెలిగించటానికి చాలా కష్టపడ్డారు. తరువాత ఆమె ఒకేసారి చాలా మందిలో ఆ శక్తిని మేల్కొల్పటం ప్రారంభించారు. ఆమె భారతదేశం, యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా మరియు దక్షిణ అమెరికాలో కూడా పర్యటించారు. ఈ అనుభవాన్ని పొంది ధ్యానం చేసేవారిని సహజయోగులు అంటారు. సహజయోగులంతా ఒక పెద్ద కుటుంబంలా కలిసి జీవిస్తారు. వారు తమతో చేరమని, ఆత్మసాక్షాత్కారం పొందమని ప్రజలను ఆహ్వానిస్తారు. ఒక వ్యక్తిలోని జ్యోతి ప్రకాశించిన తరువాత వారు మరొకరిలో కూడా జ్యోతిని వెలిగించగలరు. శ్రీమాతాజీ పెద్దలను మాత్రమే కాదు, పిల్లలను కూడా బాగా చూసుకుంటారు. పిల్లలు తమ సోదర సోదరీమణులతో కలిసి జీవించే అందమైన పాఠశాలను ఆమె ప్రారంభించారు. ధర్మశాల అనే పాఠశాల భారతదేశంలోని హిమాలయ పర్వతాలలో ఉంది. కానా జోహారీ అనే పాఠశాల అమెరికాలో అందమైన పొలాలలో ఉన్నది. ఇటలీ కొండలలో కబెల్లా పాఠశాల ఉంది మరియు బోరోటిన్ చెక్ రిపబ్లిక్ నడిబొడ్డున ఉంది. అక్కడ ఉండే చిన్ని సహజయోగులు కుండలిని, వైబ్రేషన్లు, చక్రాల దేవతల గురించి నేర్చుకుంటారు మరియు అత్యంత ముఖ్యమైనదైన శ్రీ మాతాజీ జ్యోతిని ఇతర పిల్లలకు ఎలా ఇవ్వాలో వారు అక్కడ నేర్చుకుంటారు. యోగి అయిన బాలుడు అత్యంత శ్రద్ధతో మరియు చేతులను ఉపయోగించి మరొక బాలుని కుండలినిని మేల్కొల్పగలడు. కాబట్టి శ్రీ మాతాజీ నుండి నేర్చుకోవటం ద్వారా పిల్లలందరూ ప్రేమను మరియు జ్యోతిని ఇతరులకు పంచగలరు. ప్రపంచంలోని ప్రజలందరూ సహజయోగులుగా మారి సోదర సోదరీమణులులాగా కలిసి మెలిసి ఆనందంగా జీవించాలన్నది శ్రీ మాతాజీ కోరిక. మనమందరము ఆమె జ్యోతిని వ్యాపింపచేస్తే ఆమె కోరిక నెరవేరుతుంది. జగన్మాత స్వర్గంలో తన సింహాసనంపై కూర్చోవటానికి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు గొప్ప స్వాగత వేడుక జరిగింది. ఆమె రాకతో దేవతలంతా ఆమె పాదాల వద్ద ఆడి పాడి సంతోషించారు. ముఖ్యంగా శ్రీ గణేశుడు తన ప్రియమైన తల్లిని చూసి చాలా సంతోషించాడు. శ్రీ ఆదిశక్తి ఆ ఉత్సవాలను చూస్తూ ఆనందంగా నవ్వుతూ కూర్చున్నారు. ఆమె ఆకాశం నుండి భూమిపై ఉన్న తన ప్రియమైన పిల్లలను చూసింది. మనందరిపై తన శ్రద్ధను, ఆశీర్వాదాలను ఎల్లప్పుడూ కురిపిస్తూ ఉంటుంది. జై శ్రీమాత.